మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. అందువలన సౌలు, జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి, నేడు ఎవరి వలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవము తోడని నేను ప్రమాణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడు ఒక్కడునూ లేకపోయెను. మీరు ఒక తట్టునను, నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా, జనులు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు, ఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనపర్చుమని ప్రార్థింపగా, సౌలు పేరిటను యోనాతాను పేరిటను చీటిపడెను. కాని జనులు తప్పించుకొనిరి. నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరిట చీటిపడెను. నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా, యోనాతాను, నా చేతి కర్ర కొనతో కొంచెము తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే. కొంచెము తేనెకై నేను మరణము పొందవలసి వచ్చినదని అతనితో అనెను. అందుకు సౌలు, యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు. నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినీ కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించెను. యెహోవా జీవము తోడు, అతని తల వెంట్రుకలలో ఒక్కటియూ నేలరాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతని రక్షించిరి. అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్ళిరి. ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడై నకముకాల వారి శత్రువులైన మోయాబీయులతోనూ అమ్మోనీయులతోనూ ఎదోమీయులతోనూ సోబాదేశపు రాజులతోనూ ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదికి అతడు పోయెనో వారినందరినీ ఓడించెను. మరియు అతడు దండును కూర్చి అమాలేకీయులను హతము చేసి ఇశ్రాయేలీయులను కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏమనగా, యోనాతాను, ఇష్వీ, మెల్కీషువా. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా, పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహీనోయమని పేరు. ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు. సౌలు బ్రతికిన దినములన్నీయు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ పరాక్రమశాలులనందరినీ తన యొద్దకు చేర్చుకొనెను.